ఒకవైపు హాస్యనటుడిగా సినీ ప్రియుల్ని నవ్వుస్తూనే మల్లేశం, బలగం లాంటి సినిమాలతో హీరోగా సత్తా చాటారు ప్రియదర్శి. అలాంటిది ఈ సినిమా చేశారా అనిపించింది. అసలు ఏంటి సార్ ఇది? మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అంట. టార్చర్ కాకపోతే ఏంటి మరి? దీని స్టోరీ ల్యాగ్ చేసి 2 గంటలు సాగదీస్తారా? దీనికి ఒక సీరియస్ సిచ్యువేషన్ లేదా ఏదో ఒక బలమైన కారణం జరిగితే తప్ప స్ప్లిట్ పర్సనాలిటీస్ రావు. పోనీ అది వచ్చినా దాన్ని ఫన్నీగా కన్వే చేయటం మరీ వెటకారంగా ఉంది. ఫన్ ఎక్కడైనా జనరేట్ అవుతుంది అంటే అది కూడా ఉండదు. కేవలం పెళ్ళనే గోల్తో ఒక అబ్బాయి ఉండటం, మరి ఏం గోల్ లేకుండా ప్యారిస్కి హనీమూన్కి వెళ్ళే గోల్ పెట్టుకోవడం మరీ టూ మచ్గా అనిపించలేదా? స్ప్లిట్ పర్సనాలిటీలో కూడా ఎటువంటి సెంటిమెంట్ కూడా లేదు. ఆర్డర్ ఇస్తే వచ్చే వెళ్ళిపోయినట్టు పాత్రలో హీరోయిన్లోకి వచ్చిపోవటం ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సాంగ్స్ మెప్పించిన కథ ప్రకారం పెద్ద రాడ్ని దింపారు. స్టోరీకి ప్రియదర్శి ఒక్కడే పాజిటివ్ విషయం. రెస్ట్ నభా పటేష్ ఉన్న యాక్టింగ్కి స్కోప్ లేదు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రదర్? నాకైతే మూవీ నచ్చలేదు. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ వరకు సాగదీశారు. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఏమైనా ఉంటుందా అనుకుంటే అది కూడా డొల్లే. ఇది గాయ్ రివ్యూస్. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.